నమస్తే. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ వరంగల్ సీనియర్ లీడర్ రాకేష్ రెడ్డి గారితో మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు నర్సింహట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మనతో పాటు లేరు. సో మరి దీనికి సంబంధించి అన్నతో మాట్లాడదాం. మరి అన్నతో పరిచయం ఎలా ఉండేది, అసలు దీనికి సంబంధించి మాట్లాడితే అన్న నమస్తేనే. సో ఏంటి ఈ వార్త విన్నాక ఏమనిపించింది, అంటే ఎట్లుండే వాళ్ళు వ్యక్తిపరంగా అసలు అనుకున్నారా, ఎప్పుడైనా ఊహించలా? ఊరుగల్లు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ వాదానికి పెద్దన్నగా పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోవడముతోనే ఊరుగల్లు జిల్లా బీఆర్ఎస్ పార్టీ నర్సంపేట ప్రజలందరూ కూడా చిన్నబోయారు. చాలా విచారకరం. ఎందుకంటే 25 ఏళ్ళుగా ప్రజలతోని మమేకమైనటువంటి నాయకుడు, అద్భుతమైనటువంటి ప్రజా సంబంధాలు కలిగినటువంటి నాయకుడు, ఉద్యమం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఆయన కేసీఆర్ గారి బాటలో నడిచి సకల జనులను ఏకం చేసి ఊరుగల్లులో లక్షలాది మంది గుండెల్లో అంతర్లీనంగా ఉన్నటువంటి తెలంగాణ వాదానికి ఒక రూపం ఇచ్చి ఒక ఉద్యమ నేతగా, ఒక ఉద్యమ కెరటంగా ఆయన ఎదిగిండు. దాని తర్వాత అంచెలంచెలుగా ఒక ప్రజానాయకుడిగా, నర్సంపేట ప్రజల ఒక ఆరాధ్య దైవంగా ఆయన రూపొందాడు. నర్సంపేటలో శాసనసభ్యుడిగా అవకాశం వచ్చినప్పుడు ఎంతో అద్భుతంగా అభివృద్ధి చేసిండు. అభివృద్ధి ఫలాలు కూడా మనకి ఇప్పుడు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. ఎక్కడ పోయినా అద్భుతమైనటువంటి రోడ్లు, ప్రభుత్వ కళాశాలలు, నర్సంపేటలో ప్రభుత్వ మెడికల్ కళాశాల, అదేవిధంగా మరి గోదావరి జలాలు తీసుకొచ్చి పాకాల ద్వారా ఈ నర్సంపేటలో ఉన్నటువంటి వేలాది ఎకరాలు సస్యశ్యామలం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం, ఈ రకంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను వారు అద్భుతంగా అమలు చేశారు. ఒక ప్రజానాయకుడిగా కీర్తి పొందిండు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఒకవైపు ఎట్లా ఉండేవారు మీతో పాటు? మీరు చాలా పోరాటాలు చేసిళ్ళు, చాలా ఉద్యమాలు చేసిళ్ళు, రైతుల పక్షాన కావచ్చు, చాలా రకాలుగా ఏం చెప్తుండేవారు ప్రతిసారి? ఆయన ఎవరితోనైనా చాలా కలివిడిగా ఉంటాడు. సామాన్యుడైనా కావచ్చు, నాలాంటి ఒక నాయకుడు కావచ్చు, లేదా సీనియర్ నాయకులు కావచ్చు, చిన్న కార్యకర్త కావచ్చు, ఎవరితోనైనా కలివిడిగా ఉంటాడు. చెప్పేది వినేటువంటి ఒక స్వభావం ఉంది. తను ఫీల్డ్లో తిరిగేటువంటి నాయకుడు కాబట్టి అటు ఫీల్డ్లో ఉన్నటువంటి అంశాలతో పాటు ఇటు రీసెర్చ్ కూడా అధ్యయనం చేసేటువంటి గుణం కూడా ఉంది. కాబట్టి మాట్లాడినప్పుడు ప్రజలకు ఈజీగా కనెక్ట్ అయ్యేటువంటి వాడు. ముఖ్యంగా ఎల్కతుర్తిలో కేసీఆర్ గారు సభ పెట్టినప్పుడు వారితో పనిచేసేటువంటి అవకాశం నాకు దక్కింది. నాతో పాటు మా టీం అందరూ కూడా మేము కలిసి పనిచేసాము. ఏ పని ఇచ్చినా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక పట్టుదలతోని చేసేటువంటి నాయకుడు. అంటే ఒక మాజీ శాసనసభ్యుడు లేదా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడు అనేది పక్కన పెట్టి ఉదయమే 6 గంటలకు ఎల్కతుర్తికి వచ్చి అన్ని పనులు చక్కబెట్టి అందరితో మాట్లాడిన తర్వాతనే ఆయన మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్ళేటువంటి వాడు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక నాయకుడు. ఈరోజు నర్సంపేటలో జనము తండోపతండాలుగా రోడ్డు మీదకి వచ్చి ఆయనకు నివాళులు అర్పిస్తున్నటువంటి ఘటన చూస్తే అంటే ప్రజలతో ఏ రకమైనటువంటి ఒక సంబంధం ఉంది, ఏ రకమైనటువంటి కనెక్షన్ ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా తాను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు. ఈరోజు చూస్తే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వ గుణం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కేటీఆర్ గారి నుంచి మొదలు పెడితే, హరీష్ రావు గారి నుంచి మొదలు పెడితే సామాన్య కార్యకర్త వరకు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. బీజేపీ నాయకులు కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ కార్యాలయంలో వేచి చూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు కూడా అందరు ఇక్కడికి వచ్చిందంటే అంటే తన స్టేచర్ ఎలాంటిది, తన క్యారెక్టర్ ఎట్లాంటిది అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. చాలా అరుదుగా ఉంటారు అలాంటి నాయకులు. ముఖ్యంగా నర్సంపేట గడ్డ ఇది సిద్ధాంతాల పరంగా నడిచేటువంటి ఒక అడ్డ. ఇది గతంలో ఓంకార్ గారు ఎంసీపీ పార్టీలో ఉన్నప్పుడు వారు కూడా సిద్ధాంతాల అనుసారంగా కార్యకర్తల గణాన్ని తయారు చేశాడు. అప్పుడు ఎంసీపీఐ వర్సెస్ కాంగ్రెస్ నడిచేది. దాని తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్, మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్. ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు గట్టు పెట్టినట్టుగా పార్టీల వారిగా ఉంటారు. కాబట్టి ఆ క్యాడర్ కూడా అట్లా చెక్కు చెదిరినటువంటి ఒక క్యాడర్ ఉంది. ఆ క్యాడర్ని కాపాడుకునేటువంటి బాధ్యత మా పార్టీ మీద ఉంది. తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటాం, నర్సంపేట ప్రజలను కాపాడుకుంటాం. పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా పార్టీ ఇక్కడ తప్పకుండా ముందుకెళ్తాం. చివరిగా ఎప్పుడు మాట్లాడలేదు అన్నగారితో? అంటే ఈ ఆరోగ్యం పట్ల కావచ్చు, ఏదైనా ఎప్పుడైనా చెప్పేవారన్నా ఇట్లా పరిస్థితి అని? ఇటీవల ఒక 2 వారాల క్రితము నేను ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేసినప్పుడు, నేను ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లో ఆ కార్యక్రమాలని అటెండ్ కావడం లేదు, చాలా రోజులైంది. దానికి వేరే కారణాలు ఉన్నాయి. రాకేష్, నువ్వు ఒకసారి మా ఇంటికి రా అని చెప్పేసి ఒకసారి మాట్లాడాను. తర్వాత దేవాదుల మీద మనం యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి అని చెప్పేసి కూడా ఒకసారి మాట్లాడాను.
అంటే ఏదైనా కూడా ఒక స్పష్టమైన అవగాహనతోని ఉండేటువంటి నాయకుడు ఆయన. ఎవరితోనైనా కూడా ఆ రకంగా మాట్లాడతాడు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా మంచిగా మాట్లాడతాడు. అలాంటి నాయకుడు ఈరోజు లేకపోవడం నిజంగా ఒక తీరని లోటు, ముఖ్యంగా నరసంపేట ప్రజలకు తీరని లోటు. ఆయన ప్రజలతో మమేకమైనటువంటి నాయకుడు. ఒకసారి గెలవచ్చు, ఒకసారి ఓడిపోవచ్చు, కానీ ఆయన ప్రజల హృదయాలను గెలిచినటువంటి ఒక జననేతగా ఈరోజు అందరూ కూడా కీర్తిస్తున్నారు. థ్యాంక్ యూ.